ఓం గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీవాణీ గిరిజాస్థిరాయ దధతో ముక్షో ముఖాంగేషు యే లోకానాం స్థితిమావహంతి అవిహతం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషాః సంపూజితావత్సురైః భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్రేయసే. ఇదండి, ఇది తెలుగులో మొట్టమొదటి రచన. మహాభారతాన్ని రాస్తూ నన్నయ్య భట్టు రాసినటువంటి సంస్కృత శ్లోకం అండి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. తెలుగులో తెలుగు పద్యం కదండి రాయాలి అంటే, సంస్కృతానికి ఆ రోజుల్లో 11వ శతాబ్దంలో అంత ప్రాచుర్యం ఉందండి. తెలుగు వాళ్ళు కూడా మన వాళ్ళందరూ కూర్చొని సంస్కృత భారత రామాయణం పండితుల చేత తెలుగులో చెప్పించుకొని వినేవాళ్ళండి. అందుకని ఆయన కూడా ఇప్పుడు మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఆంగ్లేయుల కాలంలో తెలుగు సినిమాలు వస్తే టైటిల్స్ అన్నీ ఇంగ్లీష్లో వేసేవాళ్ళండి. పాత సినిమాల్లో చూడండి, మీకు ఒకసారి తెలుస్తుంది. అంటే వాళ్ళ యొక్క ప్రాచుర్యం అనమాట అండి అది. అలాగే అప్పుడు ఆ ప్రభావం కోసం ఈ నన్నయ్య భట్టు కూడా ఆ తర్వాత అంతా వచనము పద్యాలన్నీ తెలుగులోనే రాశాడు. కానీ ఈ శ్లోకం మాత్రం సంస్కృతంలో, భారతంలో, తెలుగు భారతంలో మొట్టమొదటి శ్లోకం ఇది. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖ అంగేషుయే. చూడండి, ఆ గతంలో ఒకసారి చెప్పాను స్త్రీని ఎలా గౌరవించాలి. అదే ఇక్కడ ఈ శ్లోకంలో నన్నయ్య భట్టు వర్ణించాడు. శ్రీ లక్ష్మీదేవిని, వాణి సరస్వతీదేవిని, శ్రీ గిరిజ పార్వతీదేవిని ఎక్కడ తీసారు? ఈ ముగ్గురు మూర్తులు కూడా సరస్వతీదేవిను వక్షస్థ, లక్ష్మీదేవిని వక్షస్థలంలో, సరస్వతీదేవి తర్వాత శ్రీ వాణి, సరస్వతీదేవిని ముఖం అంటే నోరు అని కూడా అర్థం ఉంది సంస్కృతంలో. శరీరంలోనేమో పార్వతీదేవిని గిరిజ. అటువంటి త్రిమూర్తులు నన్ను కాపాడాలి అని ఆ శ్లోకానికి అర్థం అండి. అంటే ఆ రోజుల్లో సంస్కృతానికి ఇంకొక విషయం అండి, నన్నయ్య భట్టు తెలుగులో పద్యాలు రాసినా ఆ పద్యాల్లో 300 సంస్కృత ప్రభావం కనిపిస్తుంటుంది మనకి. సంస్కృత సమాసాలు పడ్డాయి ఆయనకి. ఎందుకంటే ఆ గురువులను నేర్చుకోవటం వలన ఆ ప్రభావం దాని మీద ఆయన రచనలో కూడా పడింది. మనకు పూర్తిగా తెలుగు వచ్చేటప్పటికి 12వ శతాబ్దంలో తిక్కన చిన్న చిన్న పదాలతో తెలుగును ఉపయోగించాడు. తర్వాతనేమో పాల్కురికి సోమనాథుడు అసలు అచ్చ తెలుగుతో ఎన్నో కావ్యాలు విని బసవపురాణం మొదలైనవన్నీ రాశాడు. ఇది తెలుగు భాష వ్యవహారం అంటే. ఈ విధంగా మనం కొంచెం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ సంగ్రహంగా ఒకసారి మీకు కాలాలు చెప్తానండి, గమనించండి మీరు. మొట్టమొదటిది ఏంటంటే నన్నయ్య 11వ శతాబ్దం అండి. 200 సంవత్సరాల దాకా మళ్ళీ దాన్ని అప్పుడు ముట్టుకోలే. 13వ శతాబ్దంలో తిక్కన ఈ నెల్లూరు మనుమసిద్ధి ఆస్థాన కవి, ఇది 13వ శతాబ్దం. మళ్ళీ 100 సంవత్సరాలు 14వ శతాబ్దం ఎర్రన అద్దెకి పరిపాలించిన వేమారెడ్డి ఆస్థాన కవి. ఇక్కడికి మనకు ముగ్గురు కవులు మొత్తం కలిసి భారతం పూర్తి చేశారు. ఈ ముగ్గురిని తెలుగులో కవిత్రయము అంటారండి, ఈ ముగ్గురిని కలిపి. తర్వాత వచ్చేటప్పటికి ఈ 13లోనే తెలుగు కవులు కూడా నాచన సోముడు, పాల్కురికి సోమనాథుడు మొదలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి 14 శ్రీనాథుడు, పోతన, 15 కూడా పోతన. 16వ శతాబ్దం వచ్చాడు కృష్ణదేవరాయలు, స్వర్ణయుగం ఎంతోమంది. 17, 18 దక్షిణాంధ్ర కవులు, కొంచెం క్షీణయుగం. 18వ శతాబ్దం ఆంగ్లేయుల పాలన, అప్పుడే మళ్ళీ తిరుపతి వెంకట కవులు, అష్టావతారం. 20వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి గేయ కవిత కూడా వచ్చింది. గురజాడ అప్పారావు గారు, శ్రీశ్రీ వీళ్ళందరూ కూడా ముత్యాల సరాలు లాంటివి రాసి తెలుగును పరిపుష్టం చేశారు. కందుకూరి వీరేశలింగం గారు తెలుగు రకరకాల ప్రక్రియలు చెప్పండి. జీవి చరిత్ర అసలు ఆయన రాసే వరకు నవలలు లేవండి తెలుగులో. ది ఫస్ట్ నవల అనమాట కందుకూరి వీరేశలింగం గారు రాశారు తెలుగులో. ఆయన ఏదో సంఘ సంస్కృత అనుకుంటాం, మనకు తెలుగు భాషకు చాలా సేవ చేశాడు ఆయన. ఆయనది రాజమండ్రి, చూడండి నన్నయ్య భట్టుది రాజమండ్రియే, ఈ కందుకూరి వారిది రాజమండ్రి అనండి వీరేశలింగం గారు. నవల మొట్టమొదటి నవల ఆయనే రాశాడు. నాటకం రాశాడు. తెలుగులో నాటకాలు అంతకుముందు లేవు సంస్కృతంలో తప్ప. కావ్యాలు వచ్చినాయి పద్యాల్లో, నాటకం, నవల, ప్రహసనాలు, ఇలా రకరకాల ప్రక్రియలు, పాటలు, పద్యాలు ఇవన్నీ కూడా తెలుగులో చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆధునికం వరకు ఈ తెలుగు భాష స్రవంతి ఇలా ప్రవహించిందండి. సరిగా
ఇక్కడ ఒక చిన్న విషయం మీకు మనవి చేయదలుచుకున్నానండి. ఇది ప్రత్యేకంగా విద్యార్థుల కోసం, తర్వాత ఇతర దేశాల్లో ఉన్న పిల్లల కోసం కాబట్టి మీరు 10th నుంచి ఇంటర్, గ్రాడ్యుయేషను, MA లేదా పోటీ పరీక్షలు మీకు ఎవరికి ఏ సబ్జెక్టు ఏ విషయం మీద, అది వ్యాకరణం కానివ్వండి, లేకపోతే పద్యానికి అర్థం కానివ్వండి, లేకపోతే ఒక టాపిక్ కానివ్వండి, మీరు కనుక కామెంట్లో నాకు తెలియజేసినట్లయితే తప్పకుండా అది నేను మీకు తప్పకుండా నేను మీకు వివరిస్తాను. దానికోసమే ఈ ఎపిసోడ్ నేను ఏర్పాటు చేశాను. నేను ప్రాచీన పద్ధతిలో సంస్కృతాంధాలు నేర్చుకున్నటువంటి వాడిని. 2006లో రిటైర్ అయినాను. ఆ సంవత్సరమే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందానండి. అంటే ఏంటన్నమాట, 16, 20 నేను ఇప్పుడు రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయిందండి. అయ్యా 75 ఏళ్ల వయసులో ఇప్పుడు నేను మీకు ఈ విధంగా తెలుగు భాష ప్రచారం చేయాలి, మన పిల్లలందరికీ కొంత తెలుగు నేర్పాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ నేను ఆరంభించి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు అందరూ సహకరించి మీకు ఏది ఉపయుక్తంగా ఉంటుందో మీరు కామెంట్లో తెలియచేయండి. దాన్ని మీకు నేను సవివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిన్న మొదటి ఎపిసోడ్లో ఒక ప్రశ్న వేసా, హల్లులు ఎన్నో తెలుసా మీకు? హల్లులు అంకె నేను చెప్పా 37 క్ష అనేది అక్షరం కాదు అని కూడా చెప్పాను. దానికి ఇవాళ సమాధానంగా మీకు నేను చెప్తున్నాను. అది మీకు ఫోటో రూపంలో ఇప్పుడు చూపెడుతున్నాను, ఒకసారి చూడండి. క 5 అండి, చ ఇడి ఒక 5 అంటే వర్గాలు 5 వర్గాలు 5 5 25. ఇవి కాక మనకి ఏమైందంటేనండి చా దంచెవని చాక్ పైన ఇట్లా మళ్ళీ ఒక గీట వస్తుంది జాకు, ఆ 2 ఎక్స్ట్రా 5 5 25 నుండి 27. యారాలవా శేషాసహ 8. ఇక్కడ మళ్ళీ 2 ఎక్స్ట్రా వచ్చినాయండి. లాకులా రాకు బడ్డీరా మొత్తం కలిపితే 37. ఈ 37 కూడా హల్లులు. దీన్ని ఒకసారి మీరు గమనించండి. తర్వాత ఎపిసోడ్లో మీకు ఇంకా వివరంగా తెలుగు భాష నుంచి సంగ్రహంగా పిల్లలు పెద్దవాళ్ళు కూడా నేర్చుకోండి. కృష్ణదేవరాయలు ఒకటే మాటనండి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఆయన ఇతర భాషలు కూడా చూశాడు. ఆయన కన్నడ దేశాన్ని పరిపాలించాడు. ఆయన తెలుగు గొప్పదని చెప్పాడు. కాబట్టి మన గొప్పతనాన్ని మనం గుర్తించుకోవాలి. దాన్ని నేర్చుకోవడం కోసం కృషి చేయాలి. కోరుతూ స్వస్తి.